సీతారాముల కళ్యాణం మా చేతుల మీద జరుగుతుంది నేనైతే అస్సలు ఊహించలేదండి. నాకున్న కోరికల్లో ఇది ఒకటండి. ఎప్పటినుంచో చేసుకోవాలని ఉంది కానీ పరిస్థితులు అనుకూలించాలి కదా. మా వారికి అయితే ఎప్పుడు చెప్పలేదు నేను. ఇంక ఈయన వచ్చేసి సడన్గా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు పీటల మీద కూర్చుంటున్నారంట. అన్న మీరు కూడా కూర్చుంటారా అని అడిగారని చెప్పేసి వచ్చి చెప్పాడు. ఇట్లా అడుగుతున్నారని చెప్పేసి నేనైతే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఓకే చెప్పేసి బావ ప్లీజ్ మనం కూడా చేసుకుందాం కూర్చుందాం అంటే ఇంకెళ్ళి ఈయన సరేనని చెప్పేశాడండి. ఎంత రాముల వారి కళ్యాణానికి ఒక 3-4 రోజుల ముందేనండి ఇదంతా జరిగింది. అప్పటికప్పుడు అంటే ఇంకా మేళాలు కూడా దొరకలేదండి. వీళ్ళంతా చాలామందిని అయితే అడిగారండి, చాలా చోట్ల తిరిగారు. మేళం అదొక్కటే లోటండి. కానీ కళ్యాణం మాత్రం మాకు తెలిసి తెలియక చేతనైనంతలో మాత్రం బాగానే చేసామండి. రాముల వారి కళ్యాణం చాలా బాగా జరిగింది. అసలు నాకైతే ఎంత సంతోషంగా ఉందో మా చేతుల మీద జరగటం. నిజంగా నాకైతే కళ్ళమ్మట నీళ్ళు వచ్చేసినాయి అండి. అప్పుడు వినాయక చవితికి కూడా లడ్డు వేలం వేస్తాం పాట పాడతామని అనుకోకుండా సడన్గా ఆయన అయితే అనుగ్రహించాడు. ఇప్పుడేమో ఈ రామయ్య తండ్రి అండి. నిజంగా ఏదో కొంచెం అన్నా పుణ్యం చేసుకున్నాం కావాలనిపించింది నాకైతే. అంత ఆనందంగా ఉందోనండి. ఇంకా మా ఇంటి ఆడపిల్లల వరకు అయితే పిలుచుకొని ఇంట్లో భోజనాలు అయితే చేసుకున్నామండి. మా అక్కయ్య, మా అత్తయ్య వాళ్ళు, మా ఆడపడుచు వాళ్ళు అందరం కలిసి ఆ రోజు చాలా బాగా